హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక మా పిల్లలు అయితే ఏం చేస్తున్నారో చూడండి. ఇవి కేక్ తయారు చేస్తున్నారంటే ఇవేం బిస్కెట్లమ్మా? హ్యాపీ బిస్కెట్లు. ఎన్ని తెచ్చినావు? 5. మిక్సీ కట్టినావా ఇది? హ్యాపీ బిస్కెట్లు ఎన్ని తెచ్చినావు? 5. 5 తెచ్చి మిక్సీ కట్టినావా? ఇప్పుడు ఏం చేస్తావు? పాలు వేయాలి. పాలు వేసి మిక్సీ వేయాలి. దాంట్లో వేస్తున్నావా? ఏంది అది బిస్కెట్ పొడేనా? ఇప్పుడు ఏంటి పాలా? పాలు సంచేసుకో. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి. పిల్లల కేక్ ఎలా తయారు చేస్తుండ్రో ఇంట్లోనే చేసుకుంటుండ్రు. ఈనో ప్యాకెట్ వేసినావా? ఇంకో ఎలా కలుపు నువ్వు అయితే అక్కడ అంకరా నువ్వు కదా. ఈయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. పాలు పోస్తుంటారు. మంచి కలుపు. ఇంకేమైనా వేయాలన్నా దాంట్లో? వేయాలి. పాలేనా? ఇంకా పలసగా చేయాలనా? తర్వాత బాగా కలపాలనా? ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా మీరు కేక్ తయారు చేస్తున్నంటే. అట్లా రావాలి. కలుపు. మనకి పుల్ల అవుతుంది. సపగా అవుతుందా? చక్కెర అంటే మరి ఇప్పుడు మరి జర తీయ మంచిగా కావాలంటే చక్కెర అంటే కొద్దిగా తీయగా రావడానికే. చక్కెర అన్నది వావ్, సూపర్ అవుతుంది అది. బ్రేక్ మంచిగా కాకుండా మీరు అట్లే ఇట్లా అంటే ఒక 10 నిమిషాలు కలపాలనా 5 నిమిషాలు కలపాలనా? బాగా బాగా ఒక 5 నిమిషాలు కలపాలి. కలిపిండ్రు కదా. ఇప్పుడు ఈనో ప్యాకెట్కి చూపి. ఈనో ప్యాకెట్ మొత్తం వేయాలా? ఈ ఎండాకాలం సెలవులు వచ్చినందుకు ఈ పిల్లలు ఇది చేసుకుందామా అది చేసుకుందామా అంటారు. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇట్లా ఈనో ప్యాకెట్ వేసినందుకు ఇట్లా బురుగులాగా అవుతుంది కదా. కలప బాగా. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? కేక్ బాగా రానికే నూనె రుద్దాలి. రుద్దు. నూనె అంటే ఇట్లా తొందరగా ఇట్లా పక్క ఇట్లా బోర్లు వేస్తే అది ఈడాలి అన్నట్లు కదా.
ఆ రుద్దిన నూనె ఒకసారి మీరు చేసిన తర్వాత మళ్ళీ నేను చేస్తాను. నాకు తెలీదు ఎలా చేయాలనో. ఇయ్యో. నూనె రుద్దినా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గోధుమ పిండి ఇట్లా కొద్దిగా వేసి ఇట్లా చుట్టుముట్టాను. చుట్టుముట్ట పట్టలేదు కదా ఇక్కడ సైడు. నీ చేతంక పట్టలేదు. నీ చేతంక వెయ్యి బాగానే పిండేసి కిందికి వేయండి మళ్ళా. ఒకసారి మొత్తం పిండి ఇట్లా అంటారు, అప్పుడే కేక్ బయటికి వస్తుంది మంచిగా. ఇప్పుడు వేస్తావా? ఏం కదా కేక్ ఇందులో పోసుకోవాలి. నూనె రుద్దిన తర్వాత అలా పిండి గోధుమ పిండితోన అలా చేయాలంట. మొత్తం అన్నుండి చేద్దాం అంటే చిత్రంట్రా మొత్తం ఇలా వాసిండ్రా. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి ఇది? అది కుక్కర్ పెట్టండి. కుక్కర్లోనా? కుక్కర్ అండి. దీనికి వెళ్ళి అన్నము పప్పు కుక్కర్ పెట్టాలి ఫస్ట్. దానిలో ఒకటి పెట్టాలి. ఇది పెట్టి ఇది ఇట్లా బోన్లోకి పెట్టేదే. దాని మీద ఇట్లా పెట్టాలి. కనిపిస్తానులే సరిగా. ఇలా పెట్టాలంట కుక్కర్లో. కింద గిన్నెలు అదే బొవాన్లు కూడా పెడతాం చూడు, అది పెట్టిన తర్వాత ఇది పెడుతుండ్రు. ఇంకేంటి అది? చక్కెరనా? ఎందుకు అలా వేస్తున్నావు? తీయగా మంచి అవుతుందని. మీన లేయరు, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. మళ్ళీ ముయ్యాలనా? ముయ్యి. ఎంతసేపు ఉండాలి? ఒక 45 నిమిషాల దాకా ఉండాలి ఇట్లే. రెడీ, కేక్ తయారైంది. కాలుతుంది దాంతో చెంచుతానా? చూడండి కేక్ బట్టర్తో అట్లేకు బట్టతుంది. సరే అలా అంటే పడుతుందా? కేక్ తయారైంది. వీళ్ళిద్దరు అయితే కొట్లాడుతున్నారు. నేను కట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలానే వీకులాడతారా? ఈ పిల్లలు చూడు ఇద్దరు. కేక్ రెడీ. ఈ ఒక్క కేకు ఈ షాప్లోకి పోతే 10 రూపాయలు. 10 రూపాయలా? తినండి, కూర్చొని తినండి. బాగుందే?
సూపర్ ఉందే. సూపర్. కొంచెం ఇంకా మీరు కూడా ఇలా చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకు కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసి పెట్టండి. మా పిల్లలు అయితే ఇలా చేసుకున్నారు కేక్. ఓన్లీ బిస్కెట్ హ్యాపీ బిస్కెట్ల పూటలు అయితే 5 రూపాయల కోటి 5 అయితే తీసుకొచ్చారు. ఇక ఇలా అయితే తింటున్నారు చూడండి. మీరు కూడా చేయాలనుకుంటే ఈ విధంగా అయితే చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.